మీరు ఇచ్చే వాటి గురించి కాదు, మళ్ళీ కేటగారికల్గా చెప్తున్నాను. జనం ఏంటంటే వై దే ఆర్ లుకింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయిందంటే జగన్ కావాలనుకునే వాళ్ళు ఒక పక్క ఉన్నారు, జగన్ పోవాలనుకునే వాళ్ళు ఇంకో పక్క ఉన్నారు. దానికంటే కూడా రివర్స్ వే. రాష్ట్రం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి అనే వాళ్ళు. అందుకనే పోవాలనుకునే వాళ్ళు ఏంటంటే స్టేట్ వెల్ బీయింగ్ కోరేవాళ్ళు. వాళ్ళు ఆ సెక్షన్స్ ఇప్పుడు నాకు కనిపిస్తుంది, ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. పుట్టపర్తికి వస్తారు, అవును, సాయిబాబు ఉన్నప్పుడు సర్వీస్ చేసి మళ్ళా వెళ్ళేవాళ్ళు. అవును, వారం రోజులు, 10 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉండి వాలంటీర్స్ పని వాళ్ళు భోజనం పెట్టి బాత్రూమ్లు కడిగేవాళ్ళు. కోటీశ్వర్లు వచ్చి బాత్రూమ్లు కడిగేవాళ్ళు. అవును, అంటే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. నేను పుట్టపర్తిలో చూసిన తర్వాతనే టీటీడీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సర్వీస్ పెట్టారు, వాలంటీర్లని ఎన్రోల్ చేయించుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఇప్పుడు చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఆ విధంగా చాలా ఆర్గనైజేషన్లు చేస్తూ ఉంటారు, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అని. ఫస్ట్ టైం నేను పిలవకుండా ఎన్ఆర్ఐస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ 2 నెలలు 3 నెలలు లీవ్ పెట్టేసి వచ్చేసారు. ఊరూరికి వెళ్ళిపోతున్నారు. ఓకే, అదే మరి ప్రొఫెషనల్స్ వచ్చేసారు, ఊరూరికి వెళ్ళిపోతున్నారు. అంటే ఎవరిని అడగలా వాళ్ళు. ఇలాంటి నిరుద్యోగులు సరే వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళు వెళ్తున్నారు. ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. కాపాడుకోవాలి. ఏంటి, వాళ్ళు బ్రతకగలుగుతారు, ఇక్కడ రావాల్సిన అవసరం సంబంధం కూడా లేదు, అవసరం కూడా లేదు. కానీ ఎక్కడైతే పుట్టామో ఆ ప్రాంతం ఈ మారిగా అయిపోయింది, మన బాధ్యత మనం కూడా చేద్దాం అని వచ్చారు. ఇది ప్రజలు గుర్తించుకుంటే వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్ వన్ సైడ్ అవుతుంది. మీ మీద ఇప్పుడు ప్రజలు పెట్టుకున్నది, మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారంటే కూటమి తరపున మీరు అది ఒకవేళ మెజారిటీ వస్తే అది ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎందుకు భావిస్తున్నారు అంటే హోప్ తోటి ఈ పతనమైన ఈ వ్యవస్థను కానీ రాష్ట్రాన్ని కానీ మళ్ళీ అభివృద్ధి బాటలో పయనింపజేయగలరని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలమన్న ధీమా మీకుందా? ఫైనల్గా ప్రస్తుతానికి నేను చేయలేకపోతే ఎవరు చేయలేరు, అంతేనా? ఓకే, ఎందుకంటే అది నా బ్రాండ్, అది నా ఫాస్ట్ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు నేను కూడా చెయ్యలేను అనేది కానీ వస్తే ఇంకెవరు చేయలేరు. మర్చిపోవడం క్వశ్చన్ లేదు. అది ఎట్టే పరిస్థితుల్లో చేయాల్సిన బాధ్యత, ఒక హిస్టారికల్ నెసిటీ, చారిత్రక అవసరం నా మీద ఉంది. 42 ఏళ్లుగా 45 ఏళ్లుగా నన్ను గౌరవించిన ఈ కమ్యూనిటీ ఇది కావడం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు, ఆమోదయోగ్యం కాదు. ఐ విల్ ఫైట్, ఐ విల్ రెస్టోర్. మళ్ళీ చెప్తున్నా, ఈ నా జీవితంలో ఇప్పటికి ఎంత చేశానో దానికంటే ఎక్కువ పట్టుదలగా పనిచేసి ఆ ప్రజలు రుణం తీర్చుకుంటాం. వెరీ గుడ్. సో ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న మీ ప్రతిజ్ఞ నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ టు బిగ్ డిబేట్. నమస్తే చంద్రబాబు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు?